వాయిదా పడితే అంతకంత అంచనాలు పెరిగితే మనం ఏ అభివృద్ధిని కూడా అందిపుచ్చుకోలేము. మనకు అభివృద్ధికి సమస్యగా మారుతుంది. అందుకే రంగారెడ్డి జిల్లా మిత్రులందరికీ నా విజ్ఞప్తి, అద్భుతం రంగారెడ్డి జిల్లాలో జరగబోతుంది. ఇదే సిటీని నేను అటువైపు మేడ్చల్ సైడ్ అయినా కట్టొచ్చు. మా శ్రీధర్ బాబు గారు ఎప్పుడు అంటారు, మీరు ఇటు సైడే చూస్తున్నారు, మా కరీంనగర్ రోడ్డు దిక్కు నుంచి మీరేం మాకు అభివృద్ధి ఇస్తలేరని వారు అంటూ ఉంటారు. లేదా అటు పటాన్చెరు ఆ పక్కకు కూడా పోయి ఉండొచ్చు, కానీ నేను రోజు ఊరికి పోయేది ఈ పక్క నుంచే కాబట్టి అభిమానంతో ఇక్కడ ఈడ మీకు కాలుష్యకారమైన ఫార్మా ఇండస్ట్రీస్ పెడతా అంటే మీ జీవితాలలో ఈ విషం, ఈ కాలుష్యం ఉండొద్దు అని ఒక అద్భుతమైన నగరాన్ని ఆలోచన చేసినాం. దాని పేరు ఫ్యూచర్ సిటీ పెట్టుకున్నాం. కొంతమంది పడనోళ్ళు నచ్చనోళ్ళు ఉంటారు, కడుపులో నొప్పినోళ్ళు కూడా ఉంటారు. ఫ్యూచర్లో నాయకుడు ఫ్యూచర్ సిటీ కడతాడంట అని నేను చెప్పదలుచుకున్నా. మీరు ఏడ్చుకుంటూనే ఉండరు, నేను చేసుకుంటూ పోతూనే ఉంటాను. మీ ఏడిపే, మీ ఆర్తనాదాలే కుటుంబం అంతా కూర్చొని పెడబొబ్బలు పెట్టి ఏడుస్తుంటే అధికారం పోయిందని నా చెవులకు సంగీతం వినిపించినట్టుగా ఉంటుంది. శంకరాభరణం సినిమా చూసినట్టు అనిపిస్తుంది నాకు వాళ్ళ ఏడుపులు వింటుంటే. ఎందుకంటే వాళ్ళు దుఃఖం, బాధ, మేము దోసుకుందాం అనుకున్నాం, ఇంకా 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఏలుకుందాం అనుకున్నాం, అర్ధాంతరంగా ఓ రైతు బిడ్డ వచ్చి గుంజుకొని పోయిండు అని వాళ్ళు ఏడుస్తారు. సహజంగా పోయినోనికి ఏడుపు ఉంటుంది, ఉండదా? రావణాసురుడు చచ్చిపోయినప్పుడు కూడా వాళ్ళు ఇంట్లో లేచి ఉంటారు కదా. కానీ రాముడు మంచి కోసమే రావణాసురుడిని చంపిండు కదా. బకాసురుడైనా లేకపోతే కుంభకర్ణుడైనా వీళ్ళందరూ కూడా వీళ్ళు అసుర అంటే రాక్షసులు. అట్లాంటి వాళ్ళే వాళ్ళందరికీ కులగురువు శుక్రాచార్యుడు. ఆ శుక్రాచార్యుడు దేవతలు తపస్సు చేసేటప్పుడు, లోక కళ్యాణం కోసం పూజలు చేసేటప్పుడు ఆయనకి 2 శిష్యులు, మారీచుడు, సుబాహుడు అని 2 శిష్యులు ఉంటారు. వాళ్ళని పంపిస్తే వీళ్ళు యజ్ఞాలు యాగాలు చేస్తుంటే రక్తము మాంసం తీసుకొచ్చి ఆ యజ్ఞాల యాగాలలో వేసేటోళ్ళు. శుక్రాచార్యుడు దగ్గర కూర్చొని మారీచుడిని సుబాహుడిని ఊరి మీదకి వదిలేటోడు. ఇప్పుడు రాష్ట్రంలో కూడా అట్లనే నడుస్తున్నది. శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లో ఉంటుండు, మారీచుడు సుబాహుడు మన చుట్టూతో తిరుగుతున్నారు. అందుకే మిత్రులారా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. పనులు చేసే క్రమంలో 10 పనులు చేసినప్పుడు 1-2 తప్పులు దొరుకుతాయి. మనం ఇళ్లలో పెళ్ళిళ్ళు చేస్తుంటాం, పత్రికలు ఇస్తాం, పక్కింటోళ్ళకు ఆఖరికి ఇవ్వచ్చు అనుకుంటాం. కానీ ఊరంతా రాష్ట్రం అంతా ఇచ్చొచ్చే వరకల్లా పక్కింటోళ్ళని మర్చిపోతాం. వాళ్ళు అనుకుంటారు, చూడు పక్కింట్లో ఆ మధ్యలో వాళ్ళ కోడిని రాయితోని కొట్టినందుకు నాకు కార్డు ఇవ్వలేదు అనుకుంటారు. అవునా? వీళ్ళ కుక్క అరిసినందుకు, తిట్టినందుకో, వాళ్ళ కోడి పిల్లని రాయితోని కొట్టినందుకో మాకు పెళ్లి పత్రిక ఇవ్వలేదు అనుకుంటారు. మనకు అట్లాంటి ఉద్దేశం ఏమి ఉండదు. పక్కింటోళ్ళు కదా ఎప్పుడైనా ఇవ్వచ్చు అనుకుంటాం. దాంతో కొన్ని అపోహల అనుమానాలు ఉంటాయి. మా ప్రభుత్వం చేసేటప్పుడు కూడా అది మూసీ నది పునర్నిర్మాణం కావచ్చు, లేకపోతే రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, భారత్ ఫ్యూచర్ సిటీ కావచ్చు, మెట్రో రైల్ నిర్మాణం కావచ్చు, ఏవి తీసుకున్నా ఈ పనులు వేగంగా చేయాలన్న ఆలోచనతోని ఎక్కడైనా చిన్న తప్పిదాలు దొర్లితే అది ఉద్దేశపూర్వకంగా మీకు ఇబ్బంది కలిగించాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి కాదు. అనుకోకుండా ఏదైనా జరిగినా ఎంబడే వెనక్కి తిరిగి సరిదిద్దడానికి నేనున్నా. మీకు ఏదైనా సమస్య వచ్చి నిలబడి పరిష్కరించడానికి నేనున్నా. నమ్మకం పెట్టుకొని ముందుకు నడవండి. ఆ నమ్మకమే మనల్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తుంది. ఎప్పుడు చెడు చెప్పేటోడు ఉండనే ఉంటాడు. ఏ ఊరికైనా ఓ తాగుబోతాడు ఉంటాడు. అవునా? ఆ సినిమాలో ఏదో కుడి ఎడమైతే పర్వాలేదు అని పాట ఉంది కదా. 2 రచయితలు కుడి ఎడమైతే తప్పే కాదని చర్చిస్తే అదెట్లా అని వాళ్ళు చర్చించుకుంటుంటే రాష్ట్రకు రిక్ష దొక్కేటోడు చెప్పిండట, సార్ తాగుబోతున్న మాటలు మీరు వింటారా సార్? తాగి పాడిండు ఆయన. తాగినప్పుడు ఏదో మాట్లాడతాడు, దాని గురించి మనకెందుకని. ఇప్పుడు రాష్ట్రంలో మాట్లాడేటోళ్ళు కూడా గట్లాటోళ్ళే. వాళ్ళు మాట్లాడేటి వినకండి. ఆయన ఏదో 2 వేసి ఏదో మాట్లాడుతుంటాడు. 2 వేసి మాట్లాడే మాటలను మనంతా సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు. మనం ఈ నగరాన్ని అద్భుతంగా నిర్మించుకుందాం. ఇక్కడ అందుకే మొదట వచ్చేది ఏ సమస్య వచ్చినా పోలీస్, ఫస్ట్ రీచ్ పోలీస్. ఆ పోలీస్ కమిషనరేట్ ఇక్కడికి వచ్చిందంటే ఈ ప్రాంతంలో ఒక సంపూర్ణమైన విశ్వాసం వస్తుంది, ఒక నమ్మకం వస్తుంది. అందుకే పోలీస్ కమిషనరేట్ని ఇమ్మీడియట్గా నగరానికి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఫ్యూచర్ సిటీ ఆఫీస్, స్కిల్స్ యూనివర్సిటీ, పోలీస్ కమిషనరేట్ వీటన్నిటినీ చెప్పినాం. ఈరోజు మిగతా పోలీసు మల్కాజ్గిరి కమిషనరేట్, ఇతర ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు అన్ని ప్రారంభించుకున్నాం. చివరిగా
మా ఆదివాసీ బిడ్డలు ఇలా చాలామంది వచ్చిండ్రు. ఈరోజు ఒకనాడు ఈ ప్రాంతంలో రైతులు భూమి కోసం కొట్లాడినప్పుడు, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటం చేసి నేల కొరిగిన వీరులు ఈ ప్రాంతంలో ఉన్నారు. అది కొమరం భీముడు కావచ్చు, రామ్జీ గోండు కావచ్చు, లేకపోతే చాకలి ఐలమ్మ కావచ్చు, లేకపోతే దొడ్డి కొమరయ్య కావచ్చు. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది వీరులు నేల కొరిగిండ్రు సాయుధ రైతాంగ పోరాటం నుంచి ఈరోజు ఆనాటి పోరాటాలు. ఆ తర్వాత వచ్చిన పరిణామ క్రమంలో భూస్వాములు, జమీందారులు, జాగీర్దారులు ఆధిపత్యం చెలాయిస్తున్నప్పుడు, పేద ప్రజల మీద అమానుషంగా వ్యవహరిస్తున్నప్పుడు నక్సల్బరీ ఉద్యమం వచ్చింది. బెంగాల్లో ఉన్న నక్సల్బరీలో మొదలైన ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో దండకారణ్యం మొత్తం నల్లమల అటవీ ప్రాంతానికి వ్యాపించింది. ఆనాడు ప్రజలందరూ ఉవ్వెత్తున నక్సల్బరీ ఉద్యమంలో భాగస్వాములై కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుకుంటున్న గద్దర్ లాంటి వాళ్ళు కూడా నక్సల్బరీ బాట పట్టిండ్రు. ఆనాడు వాళ్ళు స్లోగన్లు ఇచ్చిండ్రు. దున్నేవాడికి భూమి అన్నారు. ఇందిరాగాంధీ అసైన్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి, అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి భూస్వాముల దగ్గర, జమీందారుల దగ్గర, జాగీర్దారుల దగ్గర మూలుగుతున్న లక్షలాది ఎకరాలను తీసుకొని పేదలకు పట్టాల పేరు మీద భూములను అందించడం వల్ల దున్నేవాడికి భూమిని అందించింది ఆనాటి శ్రీమతి ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం. రైతు కూలీల కోసం రైతాంగ పోరాటాలు జరిగినాయి. వాళ్ళ కూలీతో పాటు గిట్టుబాటు ధర గురించి ఆనాడు ఉద్యమాలు జరిగితే ఆ ఉద్యమాలను దృష్టిలో పెట్టుకొని కనీసం మద్దతు ధర చట్టాన్ని తీసుకొచ్చి, ఎంఎస్పీ తీసుకొచ్చి, ప్రపంచంలో ఏ వస్తువు ఎవడు ఉత్పత్తి చేస్తే ఉత్పత్తి చేసేవాడు ధర నిర్ణయిస్తాడు. ఒక్క రైతు మాత్రమే తాను ఉత్పత్తి చేసిన పంటను బజార్కు తీసుకెళ్తే, మండికి తీసుకెళ్తే, మార్కెట్కు తీసుకెళ్తే కొనుగోలు చేసేటోడు ధర నిర్ణయిస్తాడు. ప్రపంచంలో అత్యంత దోపిడీకి లోనైంది రైతు. ఆ రైతును కాపాడాలని కనీస మద్దతు ధర చట్టాన్ని తెచ్చి ఈ దేశంలో రైతులను కాపాడింది, రైతులను ఆదుకున్నది ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు. అదేవిధంగా రైతు కూలీ సంఘాలు, కూలీ దొరక్క అంబలి కేంద్రాలను చూసినా మనం. కరువు ఉన్నప్పుడు అంబలి కేంద్రాలను బస్టాండ్లో పోర్టు పెట్టేది. ఒక్క పూట తినడానికి కూడా కష్టం ఉన్నప్పుడు, కూలి పని కూడా దొరకక వలసలు పోతున్నప్పుడు ఉపాధి హామీ చట్టాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు తీసుకొచ్చి ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో పేదవాడికి పని లేకుండా ఆకలితో చావద్దు, ఆకలితో పడుకోవద్దు అని ఈరోజు ఉపాధి హామీ చట్టాన్ని మన ప్రభుత్వం తీసుకొచ్చింది. కనీస మద్దతు ధర కావచ్చు, ఉపాధి హామీ పథకం కావచ్చు, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కావచ్చు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కావచ్చు, చట్టాలన్నీ సవరించుకుంటూ పేదల కోసం పనిచేసారు. అందుకే ఈనాడు నక్సల్బరీ ఉద్యమాల బాట పట్టిన, అడవి బాట పట్టిన సోదరులకు అందరికీ మేము విజ్ఞప్తి చేసినాం. అయ్యా, మీ పోరాటం ఫలించింది. ప్రజల జీవన ప్రమాణాలు మారిపోయినాయి, పెరిగినాయి. మీరు అడ్డుకోవడం వల్ల గిరిజన ప్రాంతాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఈ ప్రభుత్వం చేయాలనుకుంటున్న అభివృద్ధి ఆగిపోతుంది. ఆ ఆదివాసి బిడ్డలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, జనజీవన స్రవంతిలో కలవండి అని పిలుపునిచ్చినాం. మనం వచ్చిన తర్వాత ఇంతకుముందు సుమతి గారు చెప్పారు, శివధరెడ్డి గారు చెప్పారు, 814 మంది నక్సలైట్లు ఉద్యమ బాటను వీడి జనజీవన స్రవంతిలో సెంట్రల్ కమిటీ మెంబర్స్ అందరూ ఈరోజు వచ్చిండ్రు. ఇంకా ఒకరిద్దరు పెద్దలు మిగిలిపోయినారు, వాళ్ళకు కూడా వయసు మీద పడ్డది. అందులో ప్రముఖ వ్యక్తి గణపతి. నేను ఈ వేదిక మీద నుంచి వారికి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వం మీ ఆరోగ్యం బాగాలేదని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. మీకు అవసరమైన వైద్యాన్ని అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మీ ప్రాణానికి రక్షణ కల్పించే బాధ్యత మా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక మీ ఉద్యమం ప్రజలలో ఉండి ప్రజా సమస్యల్ని ప్రస్తావించండి, అవి పరిష్కరించడానికి ప్రజా ప్రభుత్వం అందుబాటులో ఉంది. ఇంకెవరైనా అడవుల్లో ఉండి నక్సలైట్ ఉద్యమాలతోని ప్రభావితమైన వాళ్ళు ఎవరైనా ఉంటే జనజీవన స్రవంతిలోకి రాండి. మీకు ఆర్థికంగా మీరు ఉండడానికి మీకు అన్ని రకాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుంది. ఈనాడు గిరిజనుల యువకులకు గిరిదర్శక్ పేరు మీద ఆనాడు నక్సలైట్లకు అడవుల్లో దారులు చూపించిన మా గిరిజన బిడ్డల్ని ఆదిలాబాద్ పోతే గోండులు ఉండొచ్చు, మహబూబాబాద్ ములుగు ఈ ప్రాంతానికి పోతే కోయలు ఉండొచ్చు, అచ్చంపేట అడవుల్లో పోతే చెంచులు ఉండొచ్చు, ఇతర ప్రాంతాలలో పోతే మా లంబాడ సోదరులు ఉండొచ్చు. ఈ గిరిజనుల బిడ్డలను ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు చేసినప్పుడే నిజమైన ప్రజాపాలనను అందించినట్టుగా మేము భావిస్తున్నాం. అందుకే టూరిజం శాఖ నుంచి, అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి
తెలంగాణ జరూరానా అని